హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో A2B హోటల్ మసాలా దోశ, చట్నీ అలాగే సాంబార్ మొత్తం కాంబో రెసిపీని చూపించబోతున్నాను. నిజంగా ఈ A2B హోటల్లో చట్నీ అలాగే సాంబార్ చాలా 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 టేస్టీగా ఉంటాయి. సో హోటల్స్లో ఈ చట్నీని, సాంబార్ని, మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేస్తారో సీక్రెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో రివీల్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా సరే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా హోటల్లో తిన్న టేస్ట్ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. నిజంగా 100% మీకు A2B హోటల్ మసాలా దోశ కాంబో రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే మసాలా దోశ కాంబో రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి 3 గ్లాసుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర దోశల బియ్యం లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈ దోశల బియ్యం ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే, ఆన్లైన్లో అయినా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసుకోవడం వలన మనకి దోశ అనేది మంచి కలర్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/4 గ్లాసు పెసరపప్పుని వేసుకోండి. ఇలా పెసరపప్పుని వేసుకోవడం వలన కూడా దోశ మనకి మంచి కలర్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ A2B మసాలా దోశలో ఈ పెసరపప్పే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. చాలామందికి తెలియదు. సో ఈ పెసరపప్పుని స్కిప్ చేయకుండా వేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాసు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పల్చటి అటుకులు వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఖచ్చితంగా మందంగా ఉండే అటుకుల్నే 1 గ్లాసు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. సో ఇంగ్రీడియంట్స్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చక్కగా నోట్ చేసుకోండి. 3 గ్లాసుల దోశల బియ్యం ఆర్ రేషన్ బియ్యం, అలాగే 1 గ్లాసు మినపగుళ్ళు, 1/2 గ్లాసు పచ్చిశనగపప్పు, అలాగే 1/4 గ్లాసు పెసరపప్పు, 1 గ్లాసు మందంగా ఉండే అటుకులు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు చక్కగా కడిగేసేయాలి. అంటే మనకి వాటర్ అనేది క్లీన్గా వచ్చేంత వరకు ఈ పప్పులన్నింటిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం నార్మల్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు 4-5 గంటల సేపు మాత్రమే నానపెడతాం కదా, కానీ హోటల్స్లో ఖచ్చితంగా ఇలా 8 గంటల సేపు నానపెడతారు. ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అనమాట. ఎందుకు అంటే మనం ఎంత ఎక్కువసేపు నానపెడితే మనకి పప్పులు అనేవి అంత చక్కగా ఉబ్బి మనకి గ్రైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే పిండి కూడా చాలా తొందరగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో అందుకోసం ఖచ్చితంగా 8 గంటల సేపు ఈ విధంగా నానపెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూస్తే మనకి పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న నీళ్ళు రాకుండా పప్పులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి దోశ క్రిస్పీగా రావాలి అంటే మనం పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే పిండిని కొద్దిగా రవ్వగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే మీరు మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారంటే మీకు దోశ అనేది మెత్తగా వచ్చేస్తుంది. అలాగే పెనానికి కూడా పిండి అనేది అతుక్కుపోయినట్టు వస్తుంది అనమాట. సో అందుకని పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఈ చిట్కాని పాటించాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీరు పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే మీ చేతితో పిండిని ఇలా తాకి చూసారంటే మీ చేతికి కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట. ఇలా రవ్వలాగా తగిలితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని
మీ చేత్తోనే కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ తక్కువలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన మెజర్మెంట్స్కి సగం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు పిండిని మనం చేత్తో కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా పులిసి చక్కగా పొంగుతుందన్నమాట. మీరు గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా 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 బాగా జరుగుతుంది. ఈ పాయింట్ని కూడా అస్సలు స్కిప్ చేయొద్దు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి అనేది నాకు గిన్నెకి నిండుగా ఉంది కదా. సో ఒకవేళ నేను ఇలానే ఫర్మెంటేషన్కి వదిలేసానంటే పిండి అంతా కూడా పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసం ఈ పిండిని వేరొక గిన్నెలోకి సగం వరకు వేసుకుంటున్నాను. వేసుకొని 2 గిన్నెల్లో ఉన్న పిండిని కూడా ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నేను ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్కి వదిలేసాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది ఈ విధంగా చక్కగా పొంగి ఉంటుందన్నమాట. ఇలా పొంగితేనే మనకి పిండి అనేది కరెక్ట్గా రెడీ అయిందని అర్థం. సో మనకి పిండి ఇలా పొంగింది కదా, ఈ పిండిని గరిటతో ఎలా పడితే అలా స్పీడ్గా తిప్పేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మీకు పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుందన్నమాట. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్పీడ్గా ఎలా పడితే అలా కలిపేస్తే పిండిలో ఏర్పడిన గాలి అంతా పోయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టిప్. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత రెండవ గిన్నెలో వేసుకున్న పిండిని కూడా చూపిస్తున్నాను చూసారా, ఇది కూడా చక్కగా పొంగింది. దీన్ని కూడా ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. సో నేనైతే ఈరోజు ఈ చిన్న గిన్నెలో వేసుకున్న పిండిని యూస్ చేసుకుంటాను. ఈ పెద్ద గిన్నెలో ఉన్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ 4 నుంచి 5 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. పిండి అనేది పులవదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాడుకునే పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పంచదారను కూడా వేసుకోండి. బొంబాయి రవ్వ వేయడం వలన మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. అలాగే పంచదారని వేయడం వలన దోశ మంచి రంగు వస్తుందన్నమాట. సో మనకి దోశల పిండి 100% పక్కాగా హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఖచ్చితంగా ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టేసుకొని చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు వాడే పచ్చిమిర్చి కనుక కారం తక్కువగా ఉంటే 4-5 వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలని ఒక 1/4 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవడం వల్లనే ఈ చట్నీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఈ కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా అన్నీ వేసుకొని ఇందులో అవసరమైన నీళ్ళని పోసుకొని చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గట్టి చట్నీయే ఈ హోటల్లో చాలా ఫేమస్ అనమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. ఇదే విధంగా సర్వ్ చేస్తారు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే పెట్టుకోండి. సో నేనైతే తాలింపు అనేది పెట్టట్లేదు. 100% పక్కా హోటల్ స్టైల్లో చట్నీ రెడీ అయిపోయింది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం A2B హోటల్లో చేసే సీక్రెట్ సాంబార్ రెసిపీని చూద్దాము. ముందుగా ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఆ మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని లైట్గా రంగు మారే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్లు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని ఫస్ట్లో వేసుకోకూడదు, ఇలా చివర్లోనే కొద్దిగా అంటే కొద్దిగా 1/2 టీ స్పూన్ కన్నా కానీ తక్కువగా వేసుకున్నా నో ప్రాబ్లం, ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. అలాగే ఈ మెంతుల స్టెప్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా లాస్ట్లో మెంతులను వేసుకోవడం వల్లే ఈ సాంబార్ టేస్ట్ చాలా 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 బాగుంటుందన్నమాట. సో ఇలా మెంతులను కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని వీటిని కనీసం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఆ స్టెప్ అనేది చూపించట్లేదు అనమాట, ఏమి వీడియో లెంత్ అనేది ఇప్పటికే ఎక్కువైపోతుంది కదా, సో అందుకోసము నేను ఈ పేస్ట్ చేసే ప్రాసెస్ అనేది చూపించట్లేదు. నెక్స్ట్ సాంబార్ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేయకూడదు, ఓన్లీ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి వాటిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వెల్లుల్లిని వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ మనకి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడు ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ క్యారెట్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని కూడా వేసుకొని అంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ముక్కలు అనేవి చక్కగా ఒక 80% వరకు కుక్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న సాంబార్ మసాలా పేస్ట్ని వేసుకోండి. నేను ముందుగానే చెప్పాను కదా మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోమని, ఆ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు రసాన్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండులో నుంచి తీసిన రసాన్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా చక్కగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఈ చింతపండు పులుసుతో పాటు ఈ కూరగాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ మసాలా పేస్టు, చింతపండు, కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఇలా తుకతుకా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాగా మెత్తగా ఉడికించిన కందిపప్పుని వేసుకోండి. అండ్ అలానే ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఈ 2 గ్లాసులు అంటే ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయన్నమాట. ఈ నీళ్ళను వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ని, రెడీమేడ్ సాంబార్ పౌడర్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
సో ఒక 5 నిమిషాల పాటు సాంబార్ మరిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఆల్మోస్ట్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఎందులో అయినా సరే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా పొటాటో మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్చిటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఈ ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్లో లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉల్లిపాయలు ఇలా చక్కగా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోకూడదు. మనం ముందుగా సాంబార్లో వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాం కదా, బట్ ఇక్కడ పొటాటో మసాలాలో మాత్రం ఓన్లీ అల్లం పేస్ట్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ని వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమోటాలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పైన పొట్టు తీసేసి మ్యాష్ చేసుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోండి. ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నారంటే మీ పొటాటో మసాలా మొత్తం కూడా చేదుగా అయిపోతుంది అనమాట. సో అందుకోసం కేవలం లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పొటాటో మసాలా రెడీ అయిపోతుంది. చూసారా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ A2B హోటల్ మసాలా తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది, సాంబార్ రెడీ అయిపోయింది, అలాగే పొటాటో మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం మసాలా దోశని వేసేసుకుందాం. ఈ దోశని వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల దోశ ప్యాన్ అనేది కొద్దిగా వేడి తగ్గుతుంది అనమాట. అంటే అప్పుడు దోశను వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని ఇలా ఒక గరిటె వేసుకొని పల్చగా, మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశను వేసుకోవాలి. ఇలా దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ కారాన్ని వేసుకోండి. ఇది మనం కూరల్లో వేసుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ సాంబార్ కారాన్ని వేసుకొని దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకున్న తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ ఈ నూనెని దోశ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ దోశ ప్యాన్ని అటు ఇటు తిప్పుకోవడం వలన దోశ అనేది మధ్యలో ఎర్రగా వచ్చేసి అంచుల వెంబడి తెల్లగా లేకుండా ఈవెన్గా ఒకే కలర్లో ఫ్రై అవుతుంది అనమాట. సో దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ దోశ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో మసాలాని ఇలా పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దోశ చూస్తేనే మీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీకు 100% హోటల్ స్టైల్లో వచ్చి తీరుతుంది. హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ గ్రీన్ చట్నీని
మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఈ మినపగుళ్ళని అలాగే జీలకర్రని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకోండి. అంటే మనకి మినపగుళ్ళు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూసారా, మినపగుళ్ళు ఇలా చక్కగా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు, జస్ట్ కొంచెం లైట్గా రంగు మారి మెత్తబడితే సరిపోతుందన్నమాట. చూసారా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే 2 గుప్పెళ్ళ వరకు పుదీనా ఆకుని శుభ్రంగా కడిగేసి ఈ పుదీనా ఆకుల్ని ఇందులోకి వేసుకోండి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ పుదీనా ఆకులు చక్కగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలకే ఈ పుదీనా చక్కగా వేగిపోతుంది, పెద్దగా టైం ఏం పట్టదనమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, చూసారా, పుదీనా మనకి చక్కగా ఇలా వేగిపోతుంది. ఇలా వేయించేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారేలోపు మనం చట్నీ కోసం తాలింపుని పెట్టేసుకుందాము. తాలింపు కోసం సేమ్ అదే స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు అలాగే మినపగుళ్ళను వేసుకొని ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం పచ్చిశనగపప్పుని అలాగే జీలకర్రని వేసుకోరనమాట. కేవలం ఈ మినపగుళ్ళు అలాగే ఆవాలను మాత్రమే వేస్తారు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఈ తాలింపులో కరివేపాకు కూడా వేయరనమాట, మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ ఉల్లిపాయ కొత్తిమీర అలాగే పుదీనా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగా అలాగే లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకొని ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ముందుగానే తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే A2B హోటల్ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రీన్ చట్నీని మీరు మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలతో కానీ క్రిస్పీ దోశతో కానీ ఎందులో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ నేను టిప్స్తో సహా వీడియోని పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ఈ A2B హోటల్ గ్రీన్ చట్నీ సీక్రెట్ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. A2B హోటల్ సీక్రెట్ కొబ్బరి చట్నీ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఖచ్చితంగా ఈ చట్నీ కోసం పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.5 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీలో ఇదేనమాట సీక్రెట్. నీళ్లతో కాకుండా కాచి చల్లార్చిన పాలతో గ్రైండ్ చేస్తారు. కొబ్బరిలో వచ్చే కొబ్బరి పాలు, మనం పోసిన ఈ పాలు, ఈ రెండిటి వల్లనే మనకి చట్నీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే 1.5 కప్పుల పాలని ఒకేసారి కాకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోండి. చట్నీని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఈ చట్నీకి తాలింపు అయితే ఏమీ వేయరనమాట. ఇదే విధంగా సర్వ్ చేస్తారు. చూసారా, 2 నిమిషాల్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఈ చట్నీని ఇడ్లీతో, దోశతో, వడతో, ఉప్మాతో ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ A2B హోటల్ కొబ్బరి చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ హోటల్లో ప్రిపేర్ చేసే పొడి దోశను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పొడి దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. మీరు కావాలంటే బద్దగా ఉండే మినపప్పునైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఈ మినపప్పుని చక్కగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇలా మినపప్పులోకి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 2 కప్పులు వేసుకోండి. ఈ బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళను పోసుకొని వీటిని కూడా కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు బియ్యాన్ని చూపిస్తున్నాను, చూసారా? మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ బియ్యాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పుని మనం నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే ఇదే మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్పు వరకు పల్చగా ఉండే అటుకులను వేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్గా పల్చగా ఉన్న అటుకులు మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మందంగా ఉండే అటుకులు కనుక ఉంటే ఆ అటుకులను అయితే ఒక 1/2 గంట సేపు నీళ్ళలో నానబెట్టుకొని అప్పుడు వాటిని వేసుకోండి. సో ఇక్కడ నేను పల్చటి అటుకులను వేసుకుంటున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. వీటిని కూడా వేసుకొని అవసరమైతే ఇంకొంచెం నీళ్ళని వేసుకొని ఈ పిండిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ మినపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఈ పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలోకి వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా చేతితోనే కలుపుకోవాలి. గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేతితో కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా ఫర్మెంటేషన్ జరుగుతుంది అనమాట. సో ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పిండిని పులియబెట్టుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో పెడితేనే మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పొంగి ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా పొంగిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండితో 4 నుంచి 5 రోజుల పాటు దోశను వేసుకోవచ్చు. ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ దోశ మీద వేసుకోవడం కోసం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి.
నూనె వేడైన తర్వాత ఒక 30 నుంచి 40 వరకు ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. పైన పొట్టు తీసుకోకుండా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఈ విధంగా రెబ్బలుగా ఒలుసుకొని వేసుకున్నాను. సో వీటిని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే మనకి జీలకర్ర చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒక 10 నుంచి 12 వరకు కాశ్మీరీ ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ ఎండుమిర్చిని వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ పొడి అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. సో వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఈ ఎండుమిర్చి అండ్ కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, ఆ చట్నీ పప్పుని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా పుట్నాల పప్పుని వేసుకోండి. ఆ వేడికి ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట, క్రిస్పీగా అవుతాయి. జస్ట్ మనకి చక్కగా గ్రైండ్ అవ్వడం కోసం ఈ విధంగా వేడి మీద వేసుకుంటున్నాం అనమాట. సో 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక చిన్న ముక్క బెల్లం గడ్డను వేసుకోండి. హోటల్స్లో ఖచ్చితంగా చట్నీ పొడిలో ఇలా కొంచెం బెల్లం గడ్డను వేస్తారనమాట. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో బెల్లం గడ్డను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి కరివేపాకు అలాగే ఎండుమిర్చి అనేది ఈ విధంగా క్రిస్పీగా ఉండాలన్నమాట. సో ఇలా చక్కగా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకొని వీటిని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేయకుండా కంటిన్యూగా గ్రైండ్ చేశారంటే మనకి ఇది పొడిలాగా రాకుండా గడ్డలు గడ్డలుగా వస్తుంది. కాబట్టి మిక్సీని మధ్య మధ్యలో చూసుకుంటూ ఆపుకుంటూ ఈ పొడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా, మనకి పొడి అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకొని మీరు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఈ పొడిని 1 నెల పాటు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనకి హోటల్లో చేసి పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ పొడి వల్లే ఈ దోశ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ దోశల పిండి రెడీ అయిపోయింది, అలాగే దోశ మీద వేసుకోవడం కోసం పొడి కూడా రెడీ అయిపోయింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పొడి దోశలు వేసేసుకోండి. ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఈ విధంగా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. సో మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొంచెం మందంగా వేసుకోండి. కొంచెం మందంగా వేసుకుంటే దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు పేపర్ దోశలాగా క్రిస్పీగా కావాలంటే ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా చక్కగా వస్తున్నాయి కదా, ఇలా హోల్స్ వస్తే మనకి పిండి అనేది చక్కగా రెడీ అయిందని అర్థము. ఇలా హోల్స్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని దోశ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి. దోశ మీద పొడి అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని దోశని చక్కగా మంచి రంగులోకి కాల్చుకోవాలి. సో దోశ అనేది ఒకవైపు ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకోండి. రెండో వైపు మీరు ఎక్కువగా కాల్చుకున్నారంటే పొడి అనేది మాడిపోయిందంటే మీకు దోశ అనేది టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కాబట్టి జస్ట్ కొంచెం సేపు కాల్చుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీరు ఒక్కసారి కనుక ఈ పొడిని ప్రిపేర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు పొడి అనేది చక్కగా నిల్వ కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో చాలా రకాల హోటల్ స్టైల్ దోశ రెసిపీస్ అలాగే చట్నీ రెసిపీస్ ఉన్నాయి. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు టైం కుదిరినప్పుడు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఈ దోశను ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ దోశ రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.